ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి 33 వరకు. కాబట్టి మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని ఎదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు లభించును. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ దేని గురించి చింతించకండి, భయపడకండి, బాధపడకండి. ఏ విషయం గురించి అయినా దేవుణ్ణి అడగండి. దేవుడే నీకు ఒక మార్గం చూపిస్తాడు. ఎట్లా అంటే, వాక్యం చదువుతున్నాం అనుకోండి, ఈరోజు ఉదయం లేవగానే వాక్యం చదివారనుకోండి, వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. అలాగే చిన్న ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోగానే నీకు దేవుడు జవాబిస్తాడు. అంతేగాని లేవగానే ఈరోజు ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఆఫీస్లో ఏమంటారో, లేదంటే బయట ఎవరేమంటారో, అది ఎలా జరుగుతుంది అని భయపడేటి కంటే లేవంగానే ఫస్ట్ బైబిల్, లేదంటే ఇప్పుడు ఫోన్లో కూడా అందరికీ బైబిల్ అందుబాటులో ఉన్నాయి. ఫోన్లోనైనా చిన్న వాక్యాన్ని చదవండి. వాక్యం చదివితే తప్పకుండా ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు. ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావో, లేదంటే నీకేం కావాలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు నీకు జవాబిస్తాడు. అంతేగాని వేదన పడిపోతూ, భయపడిపోతూ, అరే ఎందుకని తలకు ఎట్లా అయిపోతారంటే చాలామంది ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతున్నారు. ఎప్పుడు అలా చేయకండి. ప్రతి విషయంలో ఏదన్నా ఒక పని చేయడానికి అక్కడికి వెళ్ళారు, భయపడుతున్నారు, ఏదో అవుతుందో అవదని. ఏంలే, నుంచున్న దగ్గరే చిన్నగా కళ్ళు మూసుకుని, తండ్రి నేను పని మీద వచ్చాను, అది నీ చిత్తం ఏమైందో అని ఒక్క మాటతో తండ్రి ప్రతీది నీకు అనుగుణంగా చేస్తాడు. ఆయన చిత్తం ఏముంటుందండి? మనం ఆయన నమ్మి ఉన్నామంటే తప్పకుండా మన జీవితానికి కావాల్సింది ప్రతీది ఆయన ఇస్తాడు. అందుకని ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన కలిగి ఉండండి. నీ గురించే కాదు, నీ కుటుంబం గురించే కాదు, నీ తోటి వారి గురించి, నీతో పనిచేస్తున్న వారి గురించి, నీ చుట్టుపక్కల ఉన్నవారి గురించి, ప్రతి ఒక్కరి గురించి, ఎవరికే కష్టం కలిగినా కానీ మీ ప్రార్థనలో ఉంచండి. మీ ప్రార్థనలో దేవుణ్ణి అడగండి. ప్రభువా, వారికి ఇది కావాలి, వారి ఇబ్బందుల్లో ఉన్నారు, అనారోగ్య సమస్యలతో ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థనలు అడగండి. ప్రతి విషయాన్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అందరినీ ఆదుకునే దేవుడు, సర్వశక్తివంతుడు, జీవము గల దేవుడు మన దేవుడు. ఆమేన్.